మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలెనకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV Ben. जबरदस्त खतरनाक कॉमेडी शो. సూపుతోని సూదికొచ్చి చంపుతాడు. అందగాడు అందగాడు మోటతోనే మత్తు మందు చల్లుతాడు. Hello everybody, good evening, namaskaram and welcome to the Zabardast Khatanak Comedy Show. Welcome back to crazy Saturday episode of Zabardast Khatanak Comedy Show. మన భాస్కర్ గారు మనుషులతోనే కాదు ఆత్మలతో కూడా స్కిట్ చేసి నవ్విస్తారు అంటున్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఏకాంతలోన దాగి ఉంది అయస్కాంతము, తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము. రవి, నన్ను టచ్ చేసి డాన్స్ చేసావు కదా, నీకు గూస్ బంప్స్ రాలేదా? వచ్చినాయి. కనపడలేదే. కనబడాలంటే ముందు ఇక్కడ ఉండాలి కదా. అర్జెంట్ గా మన అందరం పెళ్లి చేసుకోవాలంతే. రవి, ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మా పేరెంట్స్ వచ్చి మాట్లాడండి. నేను వచ్చి మాట్లాడతాను. అర్జెంట్ గా నువ్వు ఇంటికి వెళ్ళిపో. డాక్టర్, నాకేమైంది? యాక్సిడెంట్ అయిందయ్యా. నువ్వు కొట్టడం వల్ల ఆడు కోమాలోకి పోయాడు. నాకేం కాలేదు కదా. నీకు లివర్ కిడ్నీ అన్ని దొబ్బాయి. ఇంకో 10 నిమిషాల్లో చేస్తావు. నీ బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకో బాడీ ఎత్తుకోపోవడానికి. రేయ్, ఎక్కడున్నారో త్వరగా రా హాస్పిటల్ కి. ఎందుకు పిలిచావురా నన్ను? నాకు యాక్సిడెంట్ అయిందంటరా, 10 నిమిషాల్లో చచ్చిపోతానంటరా. నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను బతికించరా. నేను వైద్యుని కాదు, భూత వైద్యుని, నాతోటి కాదు. అరే అలా అనకరా. నేను లేకపోతే ధర్నే బ్రతకలేదు, ధర్నే లేకపోతే నేను బ్రతకలేదు. మా ఇద్దరం కలిసి ఉండేలాగా నువ్వే ఏదో ఒకటి చేయరా. దీనికి ఒకటే ఒక మార్గం ఉందిరా. ఏంటది? పరకాయ ప్రవేశం. అంటే నీ శరీరంలో ఉన్న ఆత్మని ఇంకొక బాడీలోకి ప్రవేశపెట్టినామనుకో, ఆ ఆత్మతోటి నువ్వు హ్యాపీగా బతకొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ పని చేయరా. అలాగైనా ధరణి చూస్తూ బతికేస్తాను. అలా చేయాలంటే ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ఒక బాడీ కావాలి. బాడీ ఎక్కడ ఉన్నదిరా? ఆల్రెడీ వాడు కోమాలో ఉన్నాడంట. వాడి బాడీలోకి నా ఆత్మను పంపించారా. ఓకే, చేస్తా. 1 మినిట్. ఓ అమ్మ బాబాయ్, మార్చడంటే ఇంకేం చేస్తున్నావురా? ఆల్రెడీ మార్చా, చూసుకో. ఈ బాడీని చూస్తే అర్థం అవట్లేదా? అరే జుట్టు వచ్చిందిరా నాకు, మంచి ఫిట్ బాడీ. అరే డాక్టర్ వచ్చే టైం కరెక్ట్ గా నా ఫీజు అక్కడ కరెంట్ స్తంభం అనుకుంటే తీసుకొని పో. రే, ఇటు చచ్చిపోయినట్టున్నాడు, మార్చి తీసుకెళ్ళండి. ఇంకా కోమాలో ఉన్నాడు. రే, ఇటు కోమాలో ఉన్నట్టున్నాడు, ఐసీయూ తీసుకెళ్ళండి. కోమా నుంచి బయటికి ఎలా వచ్చావయ్యా? ఆర్టీసీ బస్ ఎక్కొచ్చాను సార్. నాకు అర్థం కాలేదు సార్. లేకపోతే ఏంటి సార్, కోమాలోంచి ఎలా వచ్చా నాకెలా తెలుస్తుంది? సర్లే, వీడి పిల్లం బిడ్డలు పిలిపించండి రా. వెళ్ళాం. ఎంత బాధపడ్డాడు. ఎవరు డాక్టర్ ఇల్లు? మీ పిల్లమయ్యా. నాకు పెళ్ళయిందా? దేవుడికి మన మీద కరుణ లేదండి. ఎందుకు దేవుడా, ఇంతమంది మగాళ్ళు ఉండగా మా అన్న తీసుకుపోవాలనుకున్నాం. బండ ఎంత బాగున్నారు. ఇంటికి వెళ్దాం పదండి. ఇల్లుందా మనకి? ఉందండి. ఏంటండి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? తనకు దెబ్బ తగిలింది కదా, మర్చిపోయి ఉంటా. సరే, ఇంటికి వెళ్దాం పదండి. ఏమండి, ఏం తింటారు? చికెన్ తింటారా? చికెన్ తింటా. వెళ్ళి వండండి. అమ్మ బాబాయ్, నేను వండాలా? అదేంటండి అట్లా మాట్లాడుతున్నారు? ఎప్పుడు మీరే కదా వండేది. మగాన్ని నేను వంట చేయడం ఏంటే? పిచ్చి పిచ్చిగా నాటకాలు ఆడుతున్నావా? సరే పోన్లేండి, నేను వంట చేస్తాను గానీ బట్టలు ఉతకండి. బట్టలు ఉతకాలా? కర్మరా బాబు.
వంట చేసి బట్ట తోడానికి నేను వేస్ట్ గా అనుకుంటున్నావా? ఓహో ఇలా తయారయ్యా యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మీ పని చెప్తా ఆగండి. అమ్మా ఏమైందే? ఏంటో కొత్త కొత్త మాట్లాడుతున్నాడు. నేను వంట చేయనంటున్నాడు, బట్టలు ఉతుకుని అంటున్నాడు. అంటే నేను ఉద్యోగం లేదా నాకు? పెళ్ళం సంపద మీద బతికే నువ్వు ఉద్యోగం లేదని మాట్లాడుతున్నావా? ఈ రోజు నుంచి నేను కష్టపడి సంపాదించి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ పోషిస్తా. అవసరమైతే బయటకు వెళ్ళి మూటలు మోస్తా. ఏమండి ఒక్క కిడ్నీతో ఏం పని చేస్తారండి? ఒక్క కిడ్నీనా? అవును, తాగి మొత్తం పైసలంతా ఉడజేసిర్రు, కిడ్నీ పోయింది. సరే, బరువైన పనులు కాకుండా చిన్న చిన్న పనులు చేసి సంపాదించుకొని వస్తా. సరే వెళ్తలేరు కానీ చేత్తో తాళాలు గుర్తు పట్టుకెళ్ళు. ఎందుకు? నీకు ఫిట్స్ ఉంది కదా అల్లుడు. దెబ్బ మీద దెబ్బ. ఈ రోగం కూడా ఉందా? మరి? పిచ్చి పిచ్చి నాటకాలు అంటే పనులు చేస్తా. ఏమండి గట్టిగా మాట్లాడకండి, అసలే గుండెకి గంట పడింది. అది కదా, చూడడానికి బానే ఉన్నాను కదే. ఆయన బానే ఉన్నారు అల్లుడు, లోపల ఏం లేవు. మీరెవరు నా కళ్ళ కనిపించకండి, పోండి. ఏరా, ఇలాంటి రోగిష్టి బాడీ రా నా కంట కలుపుతో. నా ధరని నా కోసం ఆలోచిస్తూ ఈ పాటికి సూసైడ్ చేసుకుందో ఏమో. ఇప్పుడు పెళ్ళాంకి లవర్ కి తేడా ఏంటి? పిల్లం అనేది బర్రె పేడ లాంటిది, చూడగానే ఏయ్ డిస్గస్టింగ్ చిచ్చి అనిపిస్తది. అదే లవర్ అనేది దూత్ పేడ లాంటిది, చూడగానే గుడ్కని నోట్లో వేసుకోవాలనిపిస్తది. ఏం చెప్పావురా? సరే దా, నిన్ను మన ఇంటికి తీసుకెళ్తా. ఇదిగో పక్కింటోళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పయ్యా. బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు వచ్చానండి కోమర్ నుండి. నిన్నే వచ్చా. మీరెవరు? నన్ను గుర్తుపట్టరా? బావా, చెల్లి. నమస్తే అన్నయ్య. పెళ్లి చేసుకున్నారా? Yes. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? మాది లవ్ మ్యారేజ్. ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు? చిన్నప్పటి నుండి ఇద్దరం. మీరు మా పక్కింట్లో ఉంటారా? ఎస్ అండి. నాకు అసలు ఏం గుర్తు రావట్లేదండి. ముందు మీ ఆవిని పిలిపియండి. అన్నయ్య ఎప్పుడు వచ్చా అన్నయ్య? సారీ అమ్మా, నీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో మీ వదినమ్మ. చాలా బాగుంది. ఏమండి మీ చెల్లె చూడండి. చెప్పు తీసుకొడతా. ఎవరో చెల్లి? మీరు ఎన్నన్నా గానీ మీరు మాకు చుట్టాలే. మీరోటి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు పిచ్చిలేసింది మీకు. నన్ను ప్రేమించింది ఆడిని పెళ్లి చేసుకుంది. ఏమండి అన్నయ్య ఉన్నాడా ఇంట్లో? వెళ్ళి ఆడిని అడుగు, నన్ను చెప్పు. ఏమైందమ్మా? అన్నయ్య ఈరోజు ఏంటో తెలుసా నీకు? మర్చిపోయావా? ఈరోజు రాఖీల పండగ. పట్టు అన్నయ్య, కట్నం ఏమిస్తావు? బావనిచ్చాడు కదా సార్. చచ్చిపోయాను బాబాయ్. ఇగో ఏంటి బావ డల్ గా ఉన్నాడైతే? బావకి ఏ చెల్లె లేదు కదా, బాధపడుతున్నాడు అన్నయ్య. ఒక్క నిమిషం. ఏమే రారా. నాకేదే ఆడితే. నేను అడిగానా? లేదు. నాకెందుకు రాఖీ కట్టిస్తా? ఆయనకి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మైండ్ పోయింది. ఓకే లైట్ తీసుకోండి. ఈ చాదస్తా మరీ నువ్వు టూ మచ్ అయిపోతుంది. అరే జిత్తు, రా. ఏమైందిరా మళ్ళా పిలిచినావు? వీడికి కిడ్నీ పోయింది. ప్రపంచంలో లేని రోగాలన్నీ ఉన్నాయి దగ్గర. ఆత్మను పంపించడమే నా పని. బాడీ ఎట్లున్నదో నాకు తెలియదు. నా లవ్వర్ని వాడు ఎవడో పుట్టోడు పెళ్లి చేసుకున్నాడు. నా ఆత్మని వాడిలోకి పంపించు. అలా పంపించాలంటే వాడు మేల్కొని ఉంటే సరిపోదు. వాడు మత్తులో ఉంటేనే ఆత్మను ప్రవేశపెట్టగలరు. ఓకే, నువ్వు వెళ్ళిపో వెనక్కి. నరేష్ గారు, చెప్పావా? ఇవాళ మీకు ఫస్ట్ నైట్ అనుకుంటా. మా వాడు దుబాయ్ నుంచి ఒక మెడిసిన్ తెచ్చాడు. ఇది గాని పాలల్లో కలుపుకొని తాగితే గుర్రం కాదు, రేసు గుర్రం. సరే ఇచ్చే. అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి. చూసారా సార్ డబుల్ యాక్షన్. జిత్తు, ఆయన కోమలకి వెళ్ళాడు. మంత్రాలు చదువు ఫాస్ట్ గా. బాడీ మార్చమన్నాను కదా, ఏమైంది? మార్చాను కదరా, చూసుకో. ఆడి బాడీ లోకి నేను వచ్చేసాను రా. ఓకే, ఇప్పుడే వెళ్తా. ఏ లెటర్ ఉందేంటి? ఏవండి, మీరంటే నాకు ఇష్టం లేదు. నాకు ఈ మధ్య రమేష్ అనే వ్యక్తితో పరిచయం అయిపోయింది. నేను ఆయనతో వెళ్ళిపోతున్నాను. దయచేసి నా కోసం ఏం వెతకండి. అది రమేష్ అనే వాడిని ప్రేమించిందట్రా. నన్ను అర్జెంట్ గా రమేష్ అనే వాడి బాడీలోకి పంపించు. కుదరదు. దేనికి? పరకాయ ప్రవేశం కేవలం 2 సార్లు మాత్రమే సాధ్యం. 3వసారి కుదరదు. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. అడగలేదు కదరా. అంటే అది ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు
ఉన్న బాడీ నుంచుకోండి, ఇలా కక్కుర్తి బాడీ నాలా మారిపోకండి. కోమలి కొరుక్కుతున్నది కోలాటంలో, కిక్కెక్కే చలికి రెక్కుతున్నది ఆరాటంలో. జడ్జెస్ ఎలా అనిపించింది ఖుష్బు గారు? స్కిట్ బాగుంది, యాజ్ యూజువల్. ధర్ని, ఫహిమా, నరేష్ మీరు అందరూ బాగా చేశారు. ఓవరాల్ ఇట్ వాస్ నైస్. కృష్ణ భగవాన్ గారు, ఎన్నిసార్లు చెప్తాం, మీరు అందరూ బాగా చేస్తారు. మంచి ఆర్టిస్టులు, మంచి యాక్టర్స్లు అందరూ ఉన్నారు. అంత బాగుంది. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని అనే మాటలు మా నాన్నగారికి కరెక్ట్ గా సెట్ అవుతాయి అని అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ ఈ మాటలు ఎందుకు అంటున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆన్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఈ ఊరికి నేనే జమీందార్ని, ఈ ఊరికి నేనే రాజుని, ఈ రాజుకి ఒక రాణి కూడా ఉంది. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఏమండి ఎందుకు పిలిచారు? నిన్న నైట్ బీరువాలో 5,000 పెట్టాను. నేను చూడలేదండి. చూడలేదు కాబట్టి డోర్ వేసావే, 5,000 నలిగిపోయి లోపల. నిన్నేంటి కూరగాయలతో ఏంటి ఏకేకలు పక్కపక్కలు? కూరగాయలు కొనాలంటే బేరం ఆడాలి కదా. అప్పుడులో మా నాయనమ్మ కూరగాయలు వస్తే చాలు ఇంట్లో గప్పి తలుపేసుకుని తెలుసండి. మరి కూర ఎలా ఉండేది? పస్తులు ఉండేది. పస్తులు ఉంటే చచ్చిపోతారు కదండి. అలాగే చచ్చిపోయింది. జాగ్రత్తగా ఉండు, మన ఇంట్లో గుమ్మస్తాడు ఉంటాడేడి. అంతా బానే ఉందా? అంతా బాగుంది. ఏదో ఒకసారి లెక్కలు చెప్పు. మనం 100 ఎకరాల కొబ్బరి తోటలో మామిడికాయలు కాసాయి కదా, దాని వివరాలండి. 100 ఎకరాల కొబ్బరి తోటలో మామిడికాయలు ఎందుకు కాసారా? మనం కొబ్బరి తోటలో మామిడి చెట్లు వేసామండి, అందుకే మామిడికాయలు కాసాయి. మరి మామిడి తోటలు ఏమేసావు? కొబ్బరి చెట్లు వేసాం. ఇంతకీ మామిడికాయ ఎందుకు కాసాయి, కొబ్బరి తోటలు ఎందుకు కాసాయి? లేదండి, చింతకాయలు కాసాయి. సరే, ఇంతకీ లాభం ఎంత వచ్చింది? లాభమే రాలేదండి, నష్టం వచ్చింది. నష్టం ఎందుకు వచ్చిందిరా? ఇప్పుడు కొబ్బరి తోటలో మామిడికాయలు, మామిడి తోటలో కొబ్బరికాయలు వేస్తే నష్టమే వస్తుంది కదండి. నష్టం ఎంత వచ్చింది? 50 లక్షలు. నీ శాలరీలో కట్ట మొత్తం 50 లక్షలు అంటే మరి లేకపోతే దిగిపోతే అర్థమైందా? ఇంకా వ్యాపారాలన్నీ బానే ఉన్నాయి కదా? పొట్టంలో 10 ఆవులు ఉన్నాయి కదా, మొత్తం 2 లీటర్ల పాలు ఇచ్చాయి. ఒక్కొక్క ఆవు లీటర్ ఇచ్చినా కనీసం 10 లీటర్లు ఇస్తాయి కదరా? అవునండి, ఒక్కొక్క ఆవు లీటర్లు వేస్తుంది. కాబట్టి వాటికి కూడా దాహం వేస్తుంది కదా. ఈ ఆవుకు దాహం వేసినప్పుడు ఆవు పాలు తాగింది, ఆవుకు దాహం వేసినప్పుడు ఆవు పాలు తాగింది, అలా అన్ని తాక్కుంటూ పోయి 2 లీటర్లు మిగిలినాయి. అలా తాగినా మొత్తం 10 అయిపోవాలి కదా, 2 ఎందుకు వచ్చాయి? ఆ 2 ఫాస్టింగ్ అండి, అందుకే తాగలేదు. మొత్తం నష్టం ఎంత వచ్చింది? మళ్ళీ నా దాంట్లో కట్ చేస్తారు. 5 రూపాయలు వచ్చింది అంతే. అయితే 5 రూపాయలు శాలరీ పెంచాను, తీసుకోని. నాన్నగారు ఫోటో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసావా? ఓపెన్ చేసి అయ్య గారు. ఎరా నాన్న, నీకు బుద్ధి లేదు, నీకు బుర్ర లేదు. నువ్వు చేసే పనికి జీవితాంతం తలదించుకొని బతుకుతాను రా. ఎలాగన్నా ఆగండి, వాడు చేసిన పని మామూలు పని రా. ఆ జీవితంతో ఆడుకున్నాడు రా మా నాన్న. ఎక్కడ తలెత్తుకోలేరు, ఎవడని చూస్తే పరుగు పోతుంది భయంతో బతుకుతున్నాను రా. చచ్చిపోయి బతికిపోయాడు, లేకపోతే మా నాన్న నిన్ను చంపేసేవాడిని. అందరూ పనులు కూడా వచ్చేలా ఉన్నారు. నాన్న ఫోటో కొట్టేసి ఈ సీక్రెట్ నీకు నాకు తప్ప ప్రపంచం ఎవరికి తెలియకూడదు. ఎవ్వరికి తెలియదు. ఆ కర్ర అందుకో, హెడ్ఏక్ ఉంది. అవునా? పనోడు రమ్మని చెప్పి. పనోడా, జమీందార్ గారు కాఫీదా? మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు రా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. అయ్యా టీ ఏంటయ్యా, ప్రతిరోజు నా వంక కోపంగా ఎలా చూస్తారు ఎందుకు? మా నాన్నకు ఇంకెవరు దొరకలేదా? ఇంట్లో పని మనిషితో పెట్టుకోవాలా? ఆడికి 4 పొలుకులు వచ్చాయి, నాక ఏ పొలుకులు రాలేదు. అర్థమైంది. చూసేవాడు ఎవడైనా అబద్ధం చేసుకుంటాడని చెప్పి వాడిని చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెంచుతాను, బయట కూడా వెళ్ళకుండా చూసుకుంటున్నాను. వాడు బయటికి వెళ్ళండి. బయట వెళ్ళకుండా చూసుకునే బాధ్యత నీదే. నేను చూసుకుంటా. నిన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్తాను చెప్పాను కదా. మొన్న మధ్యాహ్నం అడికెళ్ళావు, గుడికి వెళ్ళానయ్యా. ఆ రోజు రాత్రి అడికెళ్ళావు, నిన్న ఉదయం అడికెళ్ళావు, చేలోకి వెళ్ళానయ్యా. నిన్న నైట్ అడికెళ్ళావు, ఈ రోజు ఉదయం అడికెళ్ళావు, పని మీద బయటకు వెళ్ళానయ్యా సినిమాకి. ఈ రోజు రాత్రి అడిగెళ్తున్నావు. అవును, నన్ను నిన్ను అడుగుతున్నారు, 3 రోజుల నుంచి గమనిస్తున్నాను, మీరు రాత్రి అడిగెళ్తున్నారు ఏంటయ్యా? రే పండగ వస్తుంది, ఇల్లంతా శుభ్రం చేయాలి. సరే అయ్యా, ఆ గది శుభ్రం ఆ గదిలోకి వెళ్ళొద్దు నువ్వు. ఏయ్, ఆ గదిలోకి వెళ్ళొద్దు. ఏమైంది? నువ్వు జీవితాంతం ఈ గదిలోనే బతకాలి, అర్థమైందా? ఆ గదిలోకి ఎందుకు రానివరయ్యా? వెళ్ళకూడదు, నువ్వు ఈ గదిలోనే ఉండాలి. నీ గది ఇదే, సైలెంట్ ఇంట్లో ఉండు, అర్థమైందా? ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళినా మాస్క్ పెట్టుకో, లేదంటే క్యాప్ పెట్టుకోవాలి, అర్థమైందా? సరే అయ్యా. ఇంట్లోకి వెళ్ళి పని చూసుకో.
నమస్కారం జయందర్ గారు. నమస్తే అండి. నేను ఈ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తున్నాను. మీ నాన్నగారు పోతూ మొత్తం ఆస్తి కొడుకుకి దక్కాలని వీలునామా రాశాడు. మీ నాన్నగారు ఈయనేనా? మా నాన్నగారేనండి. ఒక్క సంతకం పెట్టారనుకో ఆస్తి మొత్తం మీద అయిపోతుంది. సంతకం పెట్టండి. వీళ్ళిద్దరు ఎవర్రా? వీడి పైనోడు మా నాన్నగారండి. మీ నాన్న పలకలు పాడకి ఎందుకు వచ్చాయి? ఎందుకు వస్తే తెలియదా మీకు? ఎందుకు వస్తే తెలియదా మీకు? అంటే ఈ ఫోటోలో ఉన్నది ఎవర్రా? తీయద్దు తీయద్దు తీయద్దు. ఆ ఫోటో ఎవరు ఓపెన్ చేయదు. బాయ్ బాయ్. ఏదో అయిపోయింది కాబట్టి నిజం చెప్తున్నాను. ఒక వర్షం కూర్చుని రాత్ర ఒక్క వర్షం కూర్చుని రాత్రి కాదు, చాలా సార్లు అనుకోకుండా ఒక రోజు అనుకోకుండా కాదు, కావాలనే పథకం వేసి ప్లాన్ చేసి మొత్తం చెప్పారా? మొత్తం చెప్పే. అయితే ఇప్పుడు ఈ ఆస్తికి నేను కూడా వారసున్నా అనమాట. నువ్వు ఎలాగ అవుతారా? ఇంట్లో పనివాడు అవుతావు కానీ. సార్ మొత్తం నాకు ఆస్తేమండి. మీరు ఇద్దరు కాదు, ఫస్ట్ మీ ఇద్దరు ఇట్లా ఎవరు వారసులో కనుక్కోండి. అప్పుడు ఈ క్యాప్ ఎవరికి పెట్టాలో నేను చెప్తాను. అప్పటిదాకా ఆస్తి మొత్తం నా దగ్గరే ఉంటుంది. అదిగా సార్, అదిగా సార్. సార్ ఓ పంచే, వచ్చిన ఆస్తిలో నీకు 10% ఇస్తా, తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా ప్లీజ్. 10 కోట్లు నీకు. ఓకే. అయితే వాడికంటే 10 కోట్లు ఇస్తారు, మరి మిగతా వాళ్ళకి ఏమి ఇస్తారు? మిగతా వాళ్ళేంటి? మీ నాన్నగారు ఈ ఇంట్లోనే కాదు పని మీద చాలా ఇల్లు తిరిగారు. ఏంటి మీరు నమ్మరా? ఇలా రండి. ఎక్కడికి వెళ్తున్నా? ఫస్ట్ రాజమండ్రి వెళ్తున్నాం. రాజమండ్రి. సరస్వతి గారు ఇదేంటి అచ్చంగా ఆడలాగా ఉన్నాడు మా నాన్నలాగా? ఏం లేదండి, మీ నాన్నగారు మా నాన్నగారు అప్పు తీసుకున్నారట. రేపు మేము ఇచ్చేస్తాం, మా ఇంటికి రండి ఒకసారి. సరే అయితే ఈ విషయం మా తమ్ముడితో కూడా చెప్పండి. తమ్ముడు ఉన్నాడా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు రమ్మని చెప్పండి. తమ్ముడు నాన్న మీ నాన్నగారు 2 సార్లు వచ్చారు రాజమండ్రి. 2 సార్లు వచ్చారు రాజమండ్రి. మీరు లోపలికి వెళ్ళండి, రేపు ఇంటికి వచ్చేయండి. సరే. అడ్రస్ చెప్తాను. ఆకలేస్తుంది, పదండి డాబాకి వెళ్ళి తిందాం. మా డాబా 2 ప్లేట్లు పూరి, 2 ప్లేట్లు పరోటా. ఏరా దీన్ని ఏం చేశారా? నేనేం చేయలేదయ్యా. మా నాన్న చేసాడు. ఏ లేగు మీ పిన్ని ఎంకమ్మ. నీ ఎంకమ్మా. రేపు ఒక అడ్రస్ పెడతాను, ఆడకు వచ్చేయండి. మీ నాన్న మా నాన్న అప్పు తీసుకున్నట్ట, డబ్బులు ఇచ్చేస్తానే. పదరా బస్ ఎక్కి బస్ స్టాండ్ లో బస్ పో, ఇంటికి పోదాం. అమ్మగారు ఎండలు ఎక్కువైపోతున్నాయండి. ఏంట్రా నాన్న ఆడపిల్ల పొడుల్లో కూడా వచ్చింది. ధర్మం చేయండి అని వచ్చింది. మీ నాన్న న్యాయం చేశాడు. రేపు నీకు లొకేషన్ పెడతాను, నీకు 100 రూపాయలు ధర్మం చేస్తాను, ఇంటికి వచ్చి వెళ్ళమ్మా. ఇంకా ఏ ఊరికి వెళ్ళండి నాన్న? గుడివాడ, గుంటూరు, చిలకలూరుపేట, అన్ని పేటలు మీ నాన్నయే. ఎక్కడరా ఇది? ఇది చిలకలూరుపేట, నసరాపేట, ఇది గుంటూరు, పొన్నూరు, పెద్దాపురం, వైజాగ్, దాబా ఇలా కాకినాడ. వీళ్ళంతా నాకు కూడా తెలియదండి. ఎక్స్ట్రా తిరిగారు నన్ను వదిలేసి. నీకు 10 కోట్లు కావాలంటే వీళ్ళందరినీ టీలో విషం కలిపి వెనక్కి తీసుకెళ్లి వేసేసి, లేదంటే వీళ్ళు వాటాకు వస్తారు. మళ్ళీ నాకు సగం ఇస్తానంటే చేస్తా. సగం నీకు ఇస్తాను. తీసుకెళ్ళి వెనక్కి అందరూ టీ తాగండి రా. తమ్ముళ్ళు అందరూ రండ్రా, టీ ఇప్పిద్దాం. రండ్రా. మన నాన్న ఎంత మంచివాడు. రండ్రా. ఇంతకీ వారసుడు గుర్తుపట్టారా? నేనేనండి. నువ్వేనా? అంటే వాడు ఏం చేశారంటే, ఆ పదోని విలువండి, పలోడు చెప్తాను ఒప్పుకుంటా. పనోడా ఇట్లా వారసుడు ఎవరు? ఇప్పుడు మేము ఇద్దరు అన్నదమ్ములేనండి, ఒప్పేసుకున్నాం. కాకపోతే ఆస్తి మొత్తం నాకేమని చెప్పాడు. ఏరా తమ్ముడు? అవును, మా అన్నకి ఇవ్వండి. మా తమ్ముడు ఎంత మంచోడో. కలిసి మెలిసి ఉంటే ఎంత బాగుంటుందబ్బా. 100 కోట్ల ఆస్తి నీదే. ఓకే, పేపర్లు ఇవ్వండి. పేపర్లు మర్చిపోయినా మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తా. డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయి కదండి? డాక్యుమెంట్స్ ఉన్నాయండి. సంతోషం అండి. తమ్ముడు అనుకుని సాధించారా? మన ఆస్తిలో వాట ఎప్పుడు ఇస్తావు? ఆస్తిలో వాటా ఏంట్రా? సంతకం పెట్టుకున్నంత వరకే. సంతకం మొత్తం నా మీద వచ్చేసింది. ఇంకా నీకు ఆస్తి లేదు, వాటా లేదు. ప్లే బాయ్ నా కొడక. నువ్వు ఎలాంటి వాడు అని తెలిసే మా తమ్ముళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాను అనుకుంటున్నావా? ఇవ్వలేదా? అరే తమ్ముళ్ళు, ఇప్పుడు ఆస్తిలో వాట ఎలా రాదో నేను చూసుకుంటాను. దారా టాయిలెట్కి వెళ్ళావా? గుమస్తా గారు, అందరికీ మా నాన్న పలుకులు వచ్చాయి, నాకేంటంటే మా నాన్న పలుకులు రాలేదు. అబ్బాయి నాన్నగారు మీరేంటి ఇలా వచ్చారు? మీ నాన్నగారికి ఏంటండి నా పలుకులు వచ్చాయి? అయితే ఇప్పుడు అసలైన వారసుడు నేనన్నమాట. ఇగో ఆస్తి ఇలాగ పోరా నువ్వు బయటికి మీ అబ్బాయి తోటి. తమ్ముళ్ళు రండ్రా, ఆస్తిని ఎంజాయ్ చేద్దాం. రండ్రా. ఆల్ రైట్. సో కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్, స్క్రీన్ ప్లే? రాంప్రసాద్ గారు చాలా ఇబ్బంది కదా అలా పుడితే. చాలా బాగుంది, మంచి ఐడియా, చాలా బాగా చేశారు. బాగుందండి, ఐడియా బాగుంది.
ఖుష్బు మ్యామ్. చాలా బాగుంది. ఆ కంప్లీట్ ప్రాసెస్ చాలా బాగుంది. నాన్న క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంది మీకు. ఓవరాల్ ఇట్ వాజ్ నైస్. అందరూ బాగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. దొరబాబు గారు మీ డాడీకి. మా డాడీ కాదు, మా డాడీ. మన చంటి చేసిన పని వల్ల సుధాకర్ వచ్చి సోలో బ్రతుకే సో బెటర్ అని అంటున్నాడు. ఇంతకీ ఇలా ఎందుకు అంటున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ టీ. ఏమైందిరా ఇప్పుడు డల్ గా ఉంటావు ఈ మధ్య? లేదురా, నాకు ఆస్తి లేదు. అసలు ఆస్తి ఉంది. ఆ దేవుడు ఆస్తి ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు. అందం ఇవ్వలేదు అంతే కదా? అది కాదు. ప్రాబ్లం ఏంటి? నాకు ఫ్యామిలీ కావాలరా. అవునరా, ఎప్పుడు చూసినా ఫ్యామిలీ లేదు, ఒంటరివాడిని అంటున్నావు. నీ ఫ్యామిలీకి ఏమైందిరా? నేను పుట్టగానే చనిపోయారా. నువ్వు పుట్టకపోతే బతికేవాళ్ళు కదా. అది కాదురా, నాకు ఒక ఫ్యామిలీ ఉంటే అమ్మతో ఉండొచ్చు, నాన్నతో ఉండొచ్చు, చెల్లితో ఉండొచ్చు. ఓకే, నాకు తెలిసిన ఒక ఏజెన్సీ ఉందిరా. ఇక్కడ అక్కడ మనం అమ్మని నాన్నని అందరి ఇంటికి తెచ్చుకోవచ్చు. సరే వెళ్దాం పదరా. హలో ఏజెంట్ ప్రవీణ్ గారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇతనేరా ఏజెంట్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు సునామీ సుధాకర్ గారు, అపర కోటీశ్వరులలో మీరొకరు. మీరేంటి సార్ ఇలా వచ్చారు? చిన్న ప్రాబ్లం ఉంది సార్ నాకు. సార్ మీరు కాకితోటి కబురెడితే నేనే వచ్చేటోను కదా సార్. కాకే వచ్చింది అనుకోండి సార్. నాకు అమ్మ కావాలండి అర్జెంట్ గా. మా దగ్గర అందరినీ ప్రేమగా చూసుకుంటే మంచి అమ్మలు ఉన్నారు సార్. ఆప్యాయంగా చూసుకోవాలనా, అనురాగంగా చూసుకోవాలనా, ప్రేమగా చూసుకోవాలనా, గారాభంగా చూసుకోవాలనా? నన్ను హ్యాపీగా చూసుకోవాలి, అందరినీ ప్రేమగా చూసుకోవాలి. నాన్న బంగారు, ఏంటి నాన్న ఎండలో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను? చూడు ఎలా కమిలిపోయావు, బాగా చిక్కిపోయావు కూడా. నాన్న ఎమ్మర్రా అమ్మాయి ఎవర్రా? అమ్మ సార్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ ప్రేమను చూస్తే మీరే చచ్చిపోతారు. మీరు రియల్ అమ్మని కూడా మర్చిపోతారు. చాలా థ్యాంక్స్. ఓకే సార్. చాలా చిక్కిపోయావు నాన్న. అవునమ్మా. అమ్మా భోజనం చేసావా? నీకు ఆకలిగా ఉంది కదా? అవునమ్మా. నాకు తెలుసు నాన్న. నేను మారం చేస్తానంట, నువ్వు ముద్దలు కలిపి పెడతావంట, నేను వద్దు వద్దు అంటానంట. అలాగే నాన్న. నాన్న బుజ్జి వద్దునా కన్నా. అమ్మ వద్దమ్మా. తిను నాన్న. వద్దమ్మా. దొన్న పొద్దు చచ్చినోడా, తినమంటే తినవరా? ఈ ఫ్యూచర్ లో కనబడిపోతున్నానే. తినమంటే మారం చేస్తావా? తినా తినా. అమ్మ చాలమ్మా. చాలేంటా? చాలేంటి? మనిషి పశువా అలా కొడతావంటే? మొగుడు చావు వస్తాడు, వాడికి అన్నం వండి పెట్టాలనే జ్ఞానం లేకుండా ఎవడాడు? తండ్రిని పట్టుకొని ఎవడాడంటావా? కన్న తండ్రిని పట్టుకొని తల్లి ముందు ఎవరా? అరే మా నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తి నాకు ఇస్తే ఎక్కడ ఖర్చు పెడతాడని నీ పేరు మీద రాస్తే నీ ముందు నేను అడుక్కొని తినాల్సి వస్తుంది. నేను చీప్లీ తండ్రికి కాస్ట్లీ ఇప్పించాలని తెలియదు నీకు? నాకు ఫుల్ పడాలి. ఒక్కొక్క బెగ్గు 2000 రూపీస్ ఇస్తాను. డైలీ 24 అవుతాను. ఇస్తాను తీసుకో. అమ్మా ఒక్కొక్కసారి ఎవడానికి ఎవడానంటే ప్రవీణ్ సార్ సార్ మా ఏజెన్సీకి మీరు ఎలానైనా 5 రేటింగ్ ఇవ్వాలి. సూపర్ ఉంది కదా. నేనేమడిగాను? నేను అమ్మని అడిగాను కదా. నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? ఏం మాట్లాడతారు సార్? చెట్టు లేకుండా కాయ వస్తుందా? రేష్మి గారు లేకుండా జబర్దస్త్ వస్తుందా? నాకు అమ్మొద్దు, నాన్నొద్దు, ఓన్లీ ఒక చెల్లెలు కావాలి. ఒక అనురాగం ఉన్న చెల్లెలు మీ దగ్గరకు వస్తుంది. ఓకే సూపర్. అన్నయ్యా, ఎన్ని రోజులైందండి నేను చూసి. ఎంత బాగున్నామో కొండముచ్చులాగా. ఇద్దరు ఒకేలాగా ఉన్నారా? కొండముచ్చులాగా. మీ చెల్లెలతోటి హ్యాపీగా ఉండండి. అన్నయ్య, ఎన్ని రోజులైందన్నయ్య నిన్ను చూసి. అన్నయ్య, ఈ రోజు తెలుసా రక్షాబంధన్. నీకు నేను రాఖీ కట్టాలన్నయ్య. జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్యది
మరి నీకు రక్ష కట్టాను కదా, మరి నాకేమి ఇస్తావన్నయ్య? నీకేం కావాలి అడుగమ్మా. నేను బయటకు వెళ్తుంటే బండి ట్రబుల్ ఇచ్చిందన్నయ్య, మరి ఎలా వెళ్ళాలన్నయ్య నేను? మీ అన్నయ్య ఎవరు? కోటీశ్వరుడు. నీకు కారిపిస్తాను తల్లి. అదే మా అన్నయ్య అంటే. డబ్బులు త్వరగా తీసుకో తల్లి, తీసుకో అమ్మా. నా చెల్లి బాగుండాలి, బంగారులా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నా చెల్లి బంధం చాలా హ్యాపీగా. రాయనట్రా మొగుడు తాగి ఇంటికి వచ్చినప్పుడు ఆడికి అన్నం పెట్టడానికి జ్ఞానం లేకుండా ఎంతసేపు పుట్టింటికి వెళ్ళి కూర్చుంటావు. ఓ పండగ లేదు, పబ్బం లేదు. ఎవరా నువ్వు? నన్ను పట్టుకొని కళ్ళు కనిపించవరా? ఈ చెల్లి నుంచి పెళ్లి చేసిన బావని పట్టుకొని ఎవడ్రా నువ్వు అంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అరే నీకు పెళ్ళయిందా? రాకేష్ కాదు ప్రవీణ్. రాకేష్ ఎవరు? ప్రవీణ్. సార్ నాకు తెలిసి మా ఏజెన్సీకి మీరు 5.5 రేటింగ్ ఇవ్వాలి సార్. నీకేం చెప్పాను రా? చెల్లెలు కావాలని చెప్పాను. బావ ఎక్కడి నుంచి వచ్చాడు? బుద్ధి నీకు సిగ్గుందా? మీకు అమ్మ నాన్న లేని ఒక చెల్లి కావాలన్నారు. అవును. కానీ ఆమెకు పెళ్లి అయిందా, మొగుడున్నాడు అని అడిగారా? అడగలేదు. నేను బావని గిఫ్ట్ గా మీకు ఇచ్చాను సర్ప్రైజ్ గా. అదిగా దగ్గరగా అమ్మ వద్దు, నాన్న వద్దు, చెల్లెలు అసలు ఏ సంబంధం లేని ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. దానికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉండదు. బాటే హాయ్ సుధా బేబీ. ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్. చిన్న కథ కదిరిద్యా. ఎంజాయ్ సార్. నిజంగా నేను నాకు నచ్చారా? అదేంటి బేబీ నువ్వు అలా అంటావు? నువ్వు అంటే నాకు చచ్చే ఎంత ఇష్టం, కానీ నేను చచ్చిపోతే నేను ఎవరు చూసుకుంటారనే బాధ. అది కాదు బేబీ, ఈ మధ్య కాలంలో నువ్వు అసలు బెంగళూరు సైడ్ అస్సలు వెళ్ళొద్దే. ఎందుకమ్మా? KGF 3 సినిమా తీస్తున్నారంట. అయితే ఏంటంటే బంగారం అనుకుని నిన్ను తీసుకెళ్లిపోతారు. ఐ లవ్ యూ అమ్మా. ఎంతమందిని మోసం చేస్తావే? ఎవరి దగ్గర డబ్బుంటే వాడిని అలా మోసం చేస్తావా? సిగ్గులేదా నీకు? బుద్ధి ఉందా అసలు నీకు? ఎవడా నువ్వు? దాని లవర్ ని. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఇట్రా అమ్మాయి పొగిడితే దానికి డబ్బులు ఇచ్చి పడగొట్టేసేంత కెపాసిటీ ఉందా నీకు? కెపాసిటీ ఉందా నీకు? ఇంత నువ్వేవాడు బే? నేను ఎవడో చెప్పలేదు అది. దాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఆ విషయం చెప్పకుండా వచ్చింది నా దగ్గరికి. కనుక్కోలే ముందు. అయినా నీకేనా మధ్య నేను ఉన్నాను కదా, మధ్య దుబ్బే కలిసి అది ఎంతమందిని మోసం చేసింది తెలుసా? నేను 9వ వాడిని, నువ్వు 10వ వాడివి. పిచ్చి పిచ్చేసాడు. డబ్బులు ఇచ్చి ఇంకొకసారి చెబుతున్నా, ఏ అమ్మాయి అయినా సరే పొగిడితే డబ్బులు ఇచ్చినా నా కళ్ళ ముందు కనబడిందా పళ్ళు రాలిపోతాయి అడ్డగాడిదే. నాకు డౌట్ సార్, మీరు తల్లిగా వచ్చినప్పుడు నాన్నగా వచ్చారు, చెల్లిగా వచ్చినప్పుడు బాగా వచ్చారు, ఇప్పుడు లవర్ గా ఉన్నప్పుడు దాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గా వచ్చారు. ఎవరు సార్ ఇంతకు? నేను చెప్తా విను. వీళ్ళ నాన్న మా నాన్న కలిసి ఒక బిజినెస్ మొదలెట్టారు. మా నాన్నని మోసం చేసి వీళ్ళ నాన్న ఆ బిజినెస్ లో బాగా డబ్బులు సంపాదించి మా నాన్న ఉరేసుకొని చచ్చిపోయేటట్టుగా చేశాడు. అప్పుడు నేను పగ ఎవరి మీద తీర్చుకోవాలి? వీడి మీదేగా. అయిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకు రే. చెప్పు. నువ్వు రేపు పొద్దున చచ్చిపోయినా నీ కొడుకు మీదకి నా కొడుకును ఉసిగొలుపుతా గానీ నీ కుటుంబం మాత్రం బాగుండేటట్టుగా నేను చూడండి రా. ఎన్ని మోసం చేసావు, ఎన్నిసార్లు మోసం చేసావు. చిరిగిపోద్ది. ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్తున్నారా? డౌటా? పద నువ్వు, నీతో పని ఉంది. ఇప్పుడు రష్మి గారు మీరు వద్దులే, మళ్ళీ వాడే వస్తాడు. బాయ్ అండి. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ సుధాకర్ గారు వాజ్ బ్రిలియంట్, వెరీ వెల్ డన్. కృష్ణ భగవాన్ గారు. చంటి గారు బాగుంది. ఏజెన్సీ కొత్తగా ఉంది, వాళ్ళు అలా అమ్మా నాన్నలు పంపించడం బాగా చేశారు. సుధాకర్ గారు, చంటి గారు, గర్ల్ ఫ్రెండ్ కూడా బాగుంది. అందరూ బాగా చేశారు. వెరీ గుడ్. Judges ready with the scores? Yes. All right, team leaders, రండి. So judges, let's begin with Shrinu and team. Khushbu garu. Next వచ్చి Bullet Bhaskar and team. Khushbu garu. Chalaki Chanti and team. Krishna Bhagwan garu. Srikakulam Sham team. Khushbu garu. Kamal Singh and team. Khushbu garu. Auto Ram Prasad and team. Krishna Bhagwan garu. Rocking Rakesh and team. Krishna Bhagwan garu.
చేసుకున్నారు. Alright, thank you judges for your valuable feedback. Mari mana ivalti winning seniors ready for the ball? Alright viewers, idandi mana ee varam jarigina Zabardast episode. Mali next week kaluddam. Adule take care, bye bye. We love you Zabardast ga. Good night everybody.